హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బియ్యం పిండితో వడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. 1 ఇయర్ వరకు నిల్వ ఉండే ఈ పిండి వడియాల్ని మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటాము. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇందులో అల్లం, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 లోటా వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఒక గిన్నెతో కానీ ఒక గ్లాస్తో కానీ ఇలా కొలుచుకోండి. మనం ఏ గ్లాస్తో అయితే పిండిని యాడ్ చేసుకుంటున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం పిండిని డైరెక్ట్గా హాట్ వాటర్లో వేసేస్తే గడ్డ కడుతుంది కాబట్టి ఫస్ట్ ఇలా నార్మల్ వాటర్లో మిక్స్ చేసుకొని ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 20 నుంచి 30 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అలాగే 3 ఇంచుల వరకు అల్లం ముక్కలు, ఒక బీట్రూట్ని పొట్టు తీసేసి ఇలా మంచిగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు, ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నెని తీసుకొని అందులో 1 గ్లాస్ బియ్యం పిండికి 6 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీ వచ్చేసి 1 kg. దానికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని దాన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆ వాటర్ని బాగా మసలనివ్వాలి. అవి బాగా మసిలిన తర్వాత మాత్రమే అందులో మీ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. మనం ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోయిన తర్వాత రుచి చూస్తే మరీ ఉప్పుగా ఉండకూడదు, నార్మల్ ఉప్పు ఉంటే సరిపోతుంది. అలాగే ఉప్పు మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, బీట్రూట్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తంని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలా ఉడికించుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న బియ్యం పిండి వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. మిక్స్ చేయకపోతే అది ఉండలు అనేది కట్టేస్తుంది. ఆ పిండి మిశ్రమం మొత్తం అందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆ 10 మినిట్స్ కూడా మనం ఆ మిశ్రమాన్ని కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అది ఉండలుగా కట్టేస్తుంది. ఈ మిశ్రమం ఇలా ఉడుకుతూ ఉండగా మనం దేని మీద అయితే వడియాలు పెట్టాలనుకుంటున్నామో ఆ క్లాత్ని తడిపి ఇలా ముందుగానే ఒక మంచం మీద పరిచేసి ఉంచుకోవాలి. పిండి ఒకసారి మనకి చిక్కబడిందంటే వెంటనే పెట్టేసేయాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది అనమాట. పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దింపేసి చిన్న చిన్న గిన్నెల్లోకి తీసుకొని వడియాలని వేసేసుకోవటమే. ఇలా వేసుకునేటప్పుడు మనం చాలా వెంటనే వేసేసుకుంటూనే ఉండాలి. మనం లేట్ చేసాము అంటే పిండి అనేది గట్టి పడిపోతుంది అనమాట. ఇలా తడి క్లాత్ మీద వడియాల్ని పెట్టేసుకోవాలి. ఈ వడియాల్ని మనం ఖచ్చితంగా ఎండలోనే ఆరబెట్టుకోవాలి. అందుకే మనం పెట్టేటప్పుడు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ మంచాన్ని నీడలో పెట్టేసుకొని మనం వడియాలన్నిటినీ మంచం మీద మంచిగా పెట్టేసిన తర్వాత ఆ మంచాన్ని ఎండలో పెట్టుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా వడియాలన్నిటినీ మంచిగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆ మంచాన్ని తీసుకెళ్ళి ఎండలో ఆరబెట్టుకోవాలి. మాకైతే ఒక్క రోజులోనే ఎండిపోయింది. మార్నింగ్ 7కి అలా వడియాలు పెట్టాము, ఆఫ్టర్నూన్కే ఎండిపోయింది. ఈవినింగ్ వరకు కూడా కాదు, ఆఫ్టర్నూన్ 2 o'clockకే వడియాలు మొత్తం ఎండిపోయాయి. అంత ఎండలు వస్తున్నాయి. అసలు ఇప్పుడే ఎండలు ఇలా ఉన్నాయంటే ముందు ముందు ఇంకెలా ఉంటాయో. ఆఫ్టర్నూన్కే ఎండిపోయాయి. ఇలా వడియాలన్నీ ఈ విధంగా పూర్తిగా ఎండిపోయిన తర్వాత మాత్రమే మనం వడియాలని తీయాలన్నమాట. ఎండకపోతే లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. వడియాలన్నీ ఇలా పూర్తిగా ఎండిపోయిన తర్వాత క్లాత్ని వెనక్కి తిప్పేసి దాని మీద కొంచెం వాటర్ చల్లాలి. ఇలా వాటర్ చల్లి తీయటం వల్ల వడియాలు అనేవి విరిగిపోకుండా మంచిగా వస్తాయి. ఇలా వాటర్ మొత్తం చల్లేసిన తర్వాత ముందుకు తిప్పేసి జస్ట్ క్లాత్ని అటు సైడు ఇటు సైడు పట్టుకొని లాగితే వడియాలు అనేవి ఇలా ఈజీగా ఊడొచ్చేస్తాయి అన్నమాట. అలా వచ్చిన వాటిని తీసేసుకొని మళ్ళీ ఒక్కొక్కటి మంచం మీద పెట్టేసుకోవాలి. మనం ఒకే చోట వేసామంటే ఇంకో ఇలా అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట. వాటిని తీసి ఒక్కొక్కటిగా మంచిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని మళ్ళీ ఎండలో ఒక 2-3 గంటల వరకు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా తీసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఎండబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా తీసిన వడియాల్ని ఒక్కొక్కటిగా మంచం నిండా మంచిగా పరిచేసుకొని వీటిని కూడా ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలో పెట్టుకున్న తర్వాత అవి కొంచెం గలగల అనేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా నలపంగానే కరకర చక్రాల్లాగా మంచిగా ఎండిపోవాలన్నమాట. అలా ఎండేంత వరకు ఎండబెట్టుకోవాలి.
వీటిని ఇప్పుడు మీకు వేయించి కూడా చూపిస్తాను. చూడండి, వేడి వేడి నూనెలో వేస్తే ఎలా పొంగుతున్నాయో. ఇలా వేయించుకున్న వడియాల్ని పప్పుచారులో తింటే ఆ టేస్ట్ ఉంటుందండి, అసలు అద్దిరిపోతుంది. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతూ ఉంటాయి. అలానే మెత్తగా వస్తాయని కాదు, చాలా క్రిస్పీగానే వస్తాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.